ప్రెజెంట్ చిరంజీవి అయితే ఒక షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అందులో అల్లు అర్జున్కి ఇండైరెక్ట్గా కొన్ని కౌంటర్స్ వేశారు. అది ఎక్కడ ఏంటి? అయితే హైదరాబాద్ హైటెక్స్లో క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2025 అనే వేదిక చేశారు. సో అక్కడికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో అక్కడ మాట్లాడుతున్న క్రమంలో ప్రజెంట్ మన సొసైటీలో జరుగుతున్న విషయాల గురించి, ముఖ్యంగా యూత్ గురించి, రాబోయే యూత్ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి అండ్ ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం కానీ, జీవితంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఇట్లాంటి చాలా విషయాలు మాత్రం ఆయన పంచుకోవడం జరిగింది. ఒక వ్యక్తి తన ఉన్నత స్థానాన్ని అధిరోహించాలంటే ఖచ్చితంగా దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది, కృషి, పట్టుదల అన్నీ కూడా ఉండాలి. అండ్ మనం ఏదో ఒక కష్టం వచ్చిందని ఆ పైన అక్కడికి ఆపేసి వేరే పని చూసుకుంటాము, అండ్ దాంట్లో ఇంకో కష్టం వచ్చిందని దాన్ని ఆపేసి ఇట్లా చూసుకుంటే మన జీవితం అంతా కూడా అదే విధంగా సాగిపోతుంది తప్ప, మనకు కష్టం వచ్చినప్పుడు సరే ఇది వచ్చింది, దాన్ని ఏదో ఒక విధంగా దాటుకొని మనం ముందుకెళ్తే మీరు ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తారు తప్ప, మీరు ఇక్కడికి ఆ మెట్టు దగ్గరనే ఆపేసి ఇంకొక దానికి వెళ్తారంటే అక్కడే ఆగిపోతారు. సో ఆ విధంగా మీరు జీవితంలో ఎప్పుడు కూడా అభివృద్ధి చెందరు. ముఖ్యంగా చూసుకుంటే మన డైలీ లైఫ్లో మనం ఎన్నో కష్టాలు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు డైలీ మనకి ఏదో ఒక పూట అన్నం దొరకలేదని మన పని ఆపేస్తామా? లేదు కదా. సో ఒక పూట అన్నం తిన్నా తినకపోయినా ఖచ్చితంగా మన గోల్ ఏంటిది దాన్ని తెలుసుకొని దాన్ని ఏ విధంగా అధిరోహించాలి, దానికి ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ప్రతి ఒక్క దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మనం ముందుకు వెళ్ళాలి. అట్లయితే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో సాధిస్తారు అనే విధంగా ఆయన చెప్పి, అదేవిధంగా కొన్ని మాటలు కూడా చెప్పాడు. మనకు ప్రతిభ ఉంటే సరిపోదు, దానికి సంబంధించి ప్రవర్తన కూడా బాగుండాలనే విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకు సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో కూడా మెగాస్టార్ ఫ్యామిలీ అని, అల్లు ఫ్యామిలీ ఎప్పటి నుంచో జరుగుతుంది. మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఈయన చొరవ తీసుకోవడం ఇదంతా చూసిన తర్వాత కూడా ఇంకా కొంతమంది మారలేదన్నమాట. వాళ్ళ థింకింగ్ మాత్రం ఏమాత్రం కూడా మారలేదు. ఒక ముద్ర పడిపోయింది వాళ్ళ మనసులో. అల్లు అర్జున్కి ఇక్కడ మెగాస్టార్ ఫ్యామిలీకి ఖచ్చితంగా వివాదాలు ఉన్నాయని ఒక థింకింగ్ వాళ్ళ మైండ్లో ఉండిపోయింది. దాన్ని వాళ్ళు ఎంత కలిసిపోయినప్పటికీ కూడా వీళ్ళు మాత్రం దాన్ని తీసుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు ఈయన చేసిన ఈ వ్యాఖ్యలను కూడా వాళ్ళు నెగిటివ్గానే తీసుకుంటున్నారు. ఏ విధంగా అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఉద్దేశించే ఈయన మాట్లాడాడు అనే విధంగా. ఇప్పుడు అల్లు అర్జున్ చూసుకుంటే ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొంతమేరకు యాటిట్యూడ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఆయనకు. అది ఎంత పెద్ద స్టేజ్ కానీ, ఆయన జైలుకి వెళ్ళి వచ్చినప్పటికి కూడా బెయిల్ మీద ఉన్నప్పటికీ కూడా కొంతమేరకు యాటిట్యూడ్ మాత్రం తప్పలేదు. మన రీసెంట్గా బాహుబలి దానికి మీమ్స్ ప్రకారమే చూసుకోవచ్చు. ఆ మీమ్స్ను ఆయన అనుకుంటే డిలీట్ చేసి ఉండొచ్చు, కామెంట్ పెట్టి లైక్ చేయడం. సో ఇలాంటి తగ్గించుకుంటేనే బాగుంటుంది అనే విధంగా కూడా కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. సో మొత్తానికి ఆయన యాటిట్యూడ్కి, ఇక్కడ ఈయన మాటలకి ఖచ్చితంగా అల్లు అర్జున్ అన్నాడేమో అని అనుకుంటున్నారు. అసలు ఆయన దాన్ని ఉద్దేశించి చెప్పలేదు. ఖచ్చితంగా ఒక జీవితం గురించి, ఒక మనిషి, ఒక యువత నేటి తరానికి ఏ విధంగా మీరు ముందుకెళ్ళాలి, మీరు ఒక ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్నారు, పోలీస్ అని పెట్టుకున్నారు, పోలీస్ కోసమే మీరు కష్టపడాలి తప్ప మొదలు నేను లాయర్ కోతా, టీచర్ కోతా అంటే ఇక్కడ పోలీస్ అనేది పోతుంది. సో అట్లా కాకుండా మీరు ఏదైతే అనుకున్నారో మీ జీవితంలో ఎన్ని అవమానాలు కానీ, ఎన్ని స్ట్రగుల్స్ కానీ, ఎన్ని బాధలు వచ్చినా కూడా దాన్ని ఖచ్చితంగా అధిరోహిస్తే మటుకు మీరు అనుకున్న లక్ష్యాలు చేరుతారనే విధంగా ఆ బిజినెస్ కాన్ఫరెన్స్లో మాత్రం చెప్పాడు.